మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారం ఈ నెల 10, 11 తేదీల్లో ప్రజాగలం సభల్లో పాల్గొననున్న అధినేతలు. వైసీపీ మూకల ఉన్మాదం కట్టలు తెంచుకుంది. క్రోసూరులో టీడీపీ ఆఫీస్ దాడిని ఖండించిన నారా లోకేష్. పల్నాడు జిల్లాలో వైసీపీ నీచ సంస్కృతికి తెరలేపింది. క్రోసూరులో టీడీపీ ఆఫీస్ పందిరి తగలబెట్టడంపై నేతలు ఆగ్రహం. వివేక హత్య కేసులో కీలక పరిణామం. శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం నోటీసులు, విచారణ 22కు వాయిదా. వివేకను చంపిన నిందితులను జగన్ కాపాడుతున్నారన్న షర్మిల. నిందితులు హుందాగా తిరుగుతున్నారని సునీత ఆగ్రహం. తాడేపల్లి సిట్ ఆఫీసులో హెరిటేజ్ పత్రాలు దగ్ధం. డాక్యుమెంట్స్ ను తగలపెట్టిన సిట్ కార్యాలయ సిబ్బంది. ఏపీలో కూటమిదే అధికారం. 130 నుంచి 145 అసెంబ్లీ సీట్లు వస్తాయన్న గోనె ప్రకాష్. సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీలో భారీగా చేరికలు. బాలకృష్ణ సమక్షంలో కండువా కప్పుకున్న ఎంఐఎం నేతలు. జనసేనకు పార్టీ పదవులకు పోతిన మహేష్ రాజీనామా. విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వలేదని ఆందోళన. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. పొద్దుతిరుగుడు పంటను పూర్తిగా కొనుగోలు చేయాలన్న ఎమ్మెల్యే. సిబిఐ ప్రత్యేక కోర్టులో కవితకు షాక్. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. 7 ట్యాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు గుర్తింపు. ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పై నాంపల్లి కోర్టులో విచారణ. కౌంటర్ కు సమయం కోరిన పోలీసులు ఈ నెల 10కి వాయిదా. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి రిమాండ్. 22 వరకు రహీల్ కు రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలింపు. కర్నూలు జిల్లా పంచలింగాలలో అక్రమ మద్యం పట్టివేత. 15 లక్షల విలువైన మద్యం సీసాలు స్వాధీనం. ఇవాళ చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్. చెన్నై వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.